వెల్కమ్ టు మిస్టర్ రామా మీడియా ఛానల్. దిస్ ఇస్ యాంకర్ యోగి. ఈరోజు మనము ప్రశాంత్ ఏ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ నీలు, ప్రశాంత్ కిషోర్, ఏంది అంతా సోషల్ మీడియా తెలుగు రాష్ట్రాలు మొత్తం ప్రశాంత్. సోషల్ మీడియాలో కానీ జనాలకి ప్రశాంతం లేకుండా ఈ ప్రశాంత్ బ్యాచ్ అంతా P. మొన్నేమో పల్లవి ప్రశాంత్ రచ్చ చేశాడు తెలంగాణలో, ఏపీలో. అఫ్కోర్స్ ఏపీలో ఏది జరగకపోయినా దాన్ని జనం డిస్కస్ చేసుకోవడం సోషల్ మీడియా. మొన్నేమో మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు సలార్ సినిమాతో వచ్చాడు. సినిమా ఎలా తీసాడంటే జనము కానీ ఫ్యాన్స్ కానీ హిట్టే బాబు అని చెప్పుకోలేదంగా తీశాడు. ఏదో రకంగా అయింది. అది జరిగింది. అది ఒక 2-3 డేస్ నడిచింది. ఆ ప్రశాంత్ ఒక 1 వీక్, ఈ ప్రశాంత్ ఒక 2-3 డేస్, మళ్ళీ చాలా అన్నట్టు ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ కిషోర్. ఈ సీరియస్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం గురించి మాట్లాడుకుంటే ప్రశాంత్ కిషోర్ ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు టీడీపీలో అండ్ రాబోయే ఎలక్షన్స్లో. సో ఇప్పుడు ఈ టీడీపీలోకి ప్రశాంత్ కిషోర్ రావడం వల్ల వైసీపీ ఎలా భయపడుతుంది అండ్ టీడీపీకి ఎలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనేది డిస్కస్ చేసుకుంటే, ప్రశాంత్ కిషోర్ ఏదైతే 2019లో వైసీపీ పనిచేసి మంచి గెలిపించాడో, సో అదేనే ఇది ఎంతైతే గెలిపించాడో అంతే భయం అనేది ఇప్పుడు వైసీపీలో మొదలైంది. ఎందుకంటే ఆయన అప్పుడు క్రియేట్ చేసిన, అది సోషల్ మీడియాలో క్రియేట్ చేయొచ్చు, ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు, ఆయన క్రియేట్ చేసిందైతే డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ అయితే ఉంది అప్పుడు ఒక ఎలక్షన్స్లో 2019లో. సో ఈ ప్రశాంత్ కిషోరు చాలా సలహాలు ఇచ్చి వైఎస్ఆర్ జగన్కి ముందుకు తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేకపోతే వైఎస్ జగన్ సొంతంగా ఏమైనా చేస్తాడా? అసలు ఏమైనా ఆలోచించి ఇవన్నీ రాజకీయ సమీకరణలు మార్చి గెలవడానికి కూడా ప్లాన్ వేయలేడేమో అని ఒక డౌట్ యాక్చువల్గా. అంటే అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయన కూడా, బట్ సలహాదారుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఈ టాలెంట్తో ఆయన ఫేక్ క్రియేట్ చేస్తున్నాడా, రియల్ క్రియేట్ చేస్తున్నాడా, ఏదైనా చేయని, ఇలాంటి టాలెంటెడ్ సలహాదారుని ఆయన పక్కన పనిచేసిన సలహాదారుడు సడన్గా టీడీపీ సైడ్ వస్తే ఎన్ని సమీకరణాలు మారుతాయి, ఎంత ఓటమి జరగచ్చు. 25-26 అన్నారు. అలాంటిది మళ్ళీ వీళ్ళకి రావచ్చు అదే ముద్ర అనేది వైఎస్ఆర్ సిపి నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఈ పేటీఎం బ్యాచ్ కూడా బేపచ్చంగా ట్రోల్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ని. అప్పుడేమో మంచి రాజకీయ సలహాదారుడు అంట, ఇప్పుడేం దొంగంట. అప్పుడేమో బాగానే వాడుకున్నారు. అంటే నీకు చేస్తానేమో ఒకటి, వేరేవాడికి చేస్తాను వేరేదా? ఏంది ఇది? పేటీఎం బ్యాచ్ మీరు కొంచెం అదుపులో ఉండండి. ప్రతి ఓడిని 5 రూపాయల కోసం ట్రోల్ చేయడం కొంచెం పక్కన పట్టుకోండి. ఎవడైనా వాడు ఇంతకుముందు మీ పని చేశాడుగా, రైటేగా. మీరు చేసే ఈ ఏదైతే అభివృద్ధి చేయలేకపోయిందో ఆ అభివృద్ధి ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ మొన్న రీసెంట్గా దాన్ని విమర్శించుకుంటూ వచ్చాడు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదనుకో విమర్శిస్తాడేమో కానీ, బట్ టీడీపీకి వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. సడన్గా ప్రశాంత్ కిషోరు వెళ్ళి టీడీపీలో కలవడం అనేది మీ అందరికీ మామూలుగా షాక్ ఉన్నాడు, గట్టి షాక్ తగిలి ఉండేది. సరే, ప్రశాంత్ కిషోర్ అసలు మా టీడీపీలో ఎంతవరకు ముద్ర వేయగలుగుతున్నాడు? ఓ రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకునే స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు లేరు. చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమ కార్యాలు ఎలా చేయాలో, ఎలా గెలవాలో ఆయనకి రాజకీయంలో మామూలు ఎలనేంటి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నమాట. మామూలు ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ ఏదైతే చేస్తాడో ఈ ఫేక్లు క్రియేట్ చేయడం కానీ ఏదైతే ఇది ఉందో ఈ ఇంపాక్ట్ క్రియేట్ చేసే దాంట్లో కూడా ఈ ఇంపాక్ట్ని టీడీపీ ఆల్రెడీ ఇలాంటి ఇంపాక్ట్ని బేసికల్గా ఫేక్ ఇంపాక్ట్స్ యాక్సెప్ట్ చేయరు. బట్ దాని తోడయ్యి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని తీసుకుంటారా తీసుకోరా, వీళ్ళిద్దరు ఎలా వెళ్తారు అనేది ఒక క్వశ్చన్ అయితే, బట్ ఈయన ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వెళ్ళి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసి మంచి విజయం అయితే సాధించబోతున్నారు, అందులో డౌట్ లేదు. నాకు తెలిసి ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ అక్కడికి వెళ్ళాడో వైసీపీ పార్టీ వాళ్ళకి కానీ అందరికీ కానీ లిటరల్గా చెప్పాలంటే పోసుకుంటారు. అంటే వాడు పెద్ద ఏం చేసేయడం కాదు, వాడనకూడదు, పెద్దవాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు ఆయన చేసే స్కెచ్లు కానీ ప్లాన్లు కానీ ఏదైతే జరిగినాయో అవన్నీ వైసీపీకి అప్పుడు ఎలా చేశాడో ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీకి చేస్తే మట్టికి ఎలాంటి డౌట్ లేకుండా టీడీపీ గెలుపు ఖాయం, వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయం. ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీని
ఎక్కడికో వెనక తోలబోతున్నాడు. అది మట్టికి 100% కన్ఫర్మ్. మీకు కూడా ఎలాంటి కామెంట్స్ ఏమైనా ఉంటే, ఇంకా ఏదన్నా ఆలోచనసే ఉంటే ప్రశాంత్ కిషోర్ మీద కానీ టీడీపీలో వీళ్ళ కలకి కానీ మీరు కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ మీద మాట్లాడదాము. కామెంట్ చేసే ముందు ప్రాపర్గా ఏమన్నా మీకు ఏమన్నా మంచి క్యాల్కులేషన్స్ ఎలాంటివి ఏమన్నా ఉంటే ప్రాపర్గా అక్కడ కామెంట్ చేసుకుని ఒక పద్ధతిలో కామెంట్ చేయండి. లేకపోతే మటుకి బాగోదు. అది